కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం కురిసింది. దోమకొండ, బిక్కునూరు, బీబీపేట, సదాశివనగర్, మాచారెడ్డి, రామారెడ్డి, రాజంపేట మండలాల్లో వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలతో కూడిన ఈ వర్షం కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తమైంది. పట్టణంలోని న్యూ బస్టాండ్, నిజాంసాగర్ రోడ్, సిరిసిల్ల రోడ్, సుభాష్ రోడ్లు పూర్తిగా జలమయమయ్యాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే పలుచోట్ల కరెంటు స్తంభాలు, చెట్లు నేలకొరగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లో కల్లాల్లో రోడ్లపైన ఆరబోసిన వరి ధాన్యం వర్షానికి కొట్టుకుపోయి భారీ నష్టం వాటిల్లింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట కళ్ళ ముందే నాశనం కావడంతో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. టైంకు కాంటలు అయితే లేవు, కాంటలు అయితే లారీలు వస్తలేవు, లారీలు రాక వడ్లు కాంట చేసి పెడితే 10 రోజుల దాకా సంచులు పోతలేవు. మళ్ళీ ఈ సంచులు లోడ్ చేసుకొని పోతే రైస్ మిల్కి పోతే వాళ్ళు కటింగ్ పెడతారు. కటింగ్ ఎందుకు అవుతున్నాయంటే అవుట్ అని వస్తలేదు అంటారు. ఇక్కడ 10 రోజులు కాంట చేసి ఎండబెట్టినాక అవుట్ అని ఆడికెళ్ళి వస్తుంది. దీనికి ఈ కటింగ్ చిట్టీలు తీసుకుపోయి కూడా మన ప్రజావాణిలో కలెక్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద కలెక్టర్ గారు కూడా స్పందించి ఈ వడ్లు విజిట్ చేసిండు. దాని మీద ఇంతవరకు మరి మాకేం చెప్పలేదు, రైస్ మిల్లు ఎందుకు కట్ చేస్తారు అనేది. దయచేసి ప్రభుత్వము ఇంత నిర్లక్ష్యం చేయొద్దు. కాంట అయినాక 2 రోజులు 3 రోజులు